ఓం శాంతి. మురళీ డేట్ 11/6/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంపూర్ణులుగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి. ప్రశ్న: సంపూర్ణ పావనులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: సంపూర్ణ పావనులుగా అవ్వాలనుకుంటే పూర్తిగా బెగ్గర్లుగా అవ్వండి. దేహ సహితముగా సర్వ సంబంధాలను మర్చిపోండి మరియు నన్ను స్మృతి చేయండి. అప్పుడు పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనుంది. కాబట్టి ధనము, సంపద, వైభవములు మొదలైన వాటన్నింటినీ మర్చిపోయి బెగ్గర్లుగా అవ్వండి. ఇటువంటి బెగ్గర్లే అనగా ఇటువంటి నిరుపేదలే యువరాజులుగా అవుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రారంభంలో ఆత్మలందరూ పవిత్రముగా ఉంటాయని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. మనమే పావనంగా ఉండేవారము, పతితముగా మరియు పావనంగా అవుతుంది అని ఆత్మ గురించే అనడం జరుగుతుంది. ఆత్మ పావనంగా ఉంటే సుఖము ఉంటుంది. మేము పావనముగా అయితే పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతాము అని బుద్ధిలోకి వస్తుంది. దీని కొరకే పురుషార్థము చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేది. అందులో మీరు అర్ధకల్పం పావనంగా ఉండేవారు. ఇక మిగిలింది అర్ధకల్పం. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. పతితము మరియు పావనము, సుఖము మరియు దుఃఖము, పగలు మరియు రాత్రి సగం సగం ఉంటాయని మీకు తెలుసు. మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారే బాగా అర్థం చేసుకుంటారు. మధురమైన పిల్లలు, మీరు పావనంగా ఉండేవారు. కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉండేవారు అని బాబా అంటారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ శాంతిధామంలో ఉండేవారు. మొట్టమొదట మనం పావనంగా ఉండేవారము మరియు చాలా కొద్ది మందే ఉండేవారము. మళ్ళీ నెంబర్ వారీగా మనుష్య సృష్టి వృద్ధి పొందుతుంది. ఇప్పుడు మధురమైన పిల్లలకు మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తారు. దీనిని సంగమయుగము అని అంటారు. దీనినే కుంభము అని కూడా అంటారు. మనుష్యులు ఈ సంగమయుగాన్ని మర్చిపోయారు. 4 యుగాలు ఉంటాయని, 5వది ఈ చిన్నని లీప్ యుగమైన సంగమయుగమని బాబా అర్థం చేయించారు. దీని ఆయుష్ చిన్నది. నేను ఇతడి వానప్రస్థావస్థలో ప్రవేశిస్తాను. అది కూడా అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. ఇది పిల్లలకు ఇచ్చే పాలనయే కదా. బాబా వీరిలోకి ప్రవేశించారు. వీరి చరిత్రను కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడతాను అని బాబా అంటారు. ఆత్మకు మరియు శరీరానికి రెండింటికి కలిపి పాత్ర ఉంటుంది. వీరిని జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ. సత్యుగంలో చాలా కొద్ది మంది దేవీ దేవతలే ఉంటారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మరియు జీవాత్మలైన మేము ఎవరమైతే సత్యుగంలో పావనంగా ఉండేవారమో మళ్ళీ 84 జన్మల తర్వాత పతితులుగా అయ్యాము అని స్వయాన్ని గురించి కూడా అంటారు. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్మృతిని కూడా
ఆ పతిత పావనుడైన తండ్రినే చేస్తారు. కాబట్టి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి ఒకేసారి వస్తారు. వారు వచ్చి స్వర్గస్థాపనను చేస్తారు. భగవంతుడు ఒక్కరే. తప్పకుండా వారే పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు. మళ్ళీ కొత్త దానిని పాతగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు. ఎందుకంటే రావణుడే దేహాభిమానిగా తయారు చేస్తాడు. శత్రువును తగలబడతారే కానీ మిత్రుడిని తగలబెట్టరు. సర్వులకు మిత్రుడు ఒక్క తండ్రియే. వారు సర్వుల సద్గతిని చేస్తారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు మరొక్కరే. మరి తప్పకుండా దుఃఖమునిచ్చేవారు కూడా ఎవరో ఉండాలి కదా. అతడు పంచవికారాల రూపీ రావణుడు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము ఉంటుంది. స్వస్తిక్ను తయారు చేస్తారు కదా, దీని అర్థాన్ని కూడా తండ్రి వివరిస్తారు. ఇందులో ఖచ్చితంగా 4 భాగాలుంటాయి. కొద్దిగా కూడా ఎక్కువ తక్కువ ఉండదు. ఈ డ్రామా చాలా ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది చాలా దుఃఖితులుగా ఉన్నాము, ఈ డ్రామా నుండి వెళ్ళిపోవాలి, దీనికన్నా జ్యోతిలో కలిసిపోవటం లేక బ్రహ్మములో లీనమైపోవటం మంచిది అని భావిస్తారు. కానీ అలా ఎవ్వరూ వెళ్ళలేరు. ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. సన్యాసులు శరీరాన్ని వదిలినప్పుడు వారు స్వర్గంలోకి లేక వైకుంఠంలోకి వెళ్ళారు అని ఎప్పుడూ భావించరు. ప్రవృత్తి మార్గం వారే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఆత్మలకు స్వర్గము గుర్తుకు వస్తుంది. మీకైతే అందరికన్నా ఎక్కువ గుర్తుంది. మీకు రెండింటి చరిత్ర గురించి తెలుసు. అది ఇంకెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. తండ్రి కూర్చుని పిల్లలకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. వృక్షానికి తప్పకుండా బీజం కూడా ఉండాలి కదా. పావన ప్రపంచం ఎలా పతితముగా అవుతుందో, మళ్ళీ తాను వచ్చి ఎలా పావనంగా తయారు చేస్తారో తండ్రియే అర్థం చేయిస్తారు. పావన ప్రపంచమును స్వర్గము అని అంటారు. స్వర్గము గతించిపోయింది. అది మళ్ళీ తప్పకుండా పునరావృతం అవ్వనున్నది. కావుననే ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది అని అంటారు. అనగా ప్రపంచమే పాతది నుండి కొత్తగా, కొత్త నుండి మళ్ళీ పాతదిగా అవుతుంది. పునరావృతం అవ్వడము అంటేనే డ్రామా. డ్రామా అన్న పదము చాలా మంచిది. అది శోభిస్తుంది. చక్రము ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుంది. నాటకం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అని అనరు. అందులో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే వారు సెలవు తీసుకుంటారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇది ఉంది. మనం పూజ్య దేవతలుగా ఉండేవారము, మళ్ళీ పూజారులుగా అయ్యాము. తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా అయ్యే యుక్తిని 5000 సంవత్సరాల క్రితం తెలియజేసినట్లుగా తెలియజేస్తారు. పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని మాత్రమే అంటారు. తండ్రి మొట్టమొదట మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. పిల్లలు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి అన్న పాఠమును ఇస్తారు. మిమ్మల్ని నేను ఎంతగానో స్మృతి చేయిస్తాను, అయినా కానీ మీరు మర్చిపోతారే. ఎప్పటి వరకైతే డ్రామా అంతిమం రాదో అప్పటి వరకు మర్చిపోతూనే ఉంటారు. ఎప్పుడైతే వినాశన సమయం వస్తుందో అప్పుడు మీ చదువు పూర్తయిపోతుంది. మళ్ళీ మీరు శరీరాన్ని వదిలివేస్తారు. సర్పం కూడా తన పాత కుబుసాన్ని వదిలివేస్తుంది కదా. కావున పిల్లలైన మీరు ఎప్పుడైతే కూర్చుంటారో లేక నడుస్తూ తిరుగుతూ ఉంటారో అప్పుడు
దేహీ అభిమానులుగా ఉండండి అని బాబా కూడా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీకు దేహాభిమానం ఉండేది, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు. దేహాభిమానంలోకి రావడం వల్ల మిమ్మల్ని పంచవికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారా ఏ వికారము పట్టుకోదు. దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మలకు ఈ సంగమయుగంలో పరమాత్మ అయిన తండ్రి ప్రేమ లభిస్తుంది. దీనిని కళ్యాణికారి సంగమ యుగము అని అంటారు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లలు కలుసుకుంటారు. ఆత్మలైన మీరు కూడా శరీరంలో ఉన్నారు. అలాగే బాబా కూడా శరీరంలోకి వచ్చి మీ ద్వారా ఆత్మపై నిశ్చయాన్ని కలిగిస్తారు. తండ్రి ఒకేసారి ఎప్పుడైతే అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళాలో అప్పుడు వస్తారు. ఎలా తీసుకువెళ్తారు అన్నది కూడా అర్థం చేయిస్తారు. మేమందరము పతితులుగా ఉన్నాము, మీరు పావనులు, మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు కూడా అంటారు. తండ్రి ఏ విధంగా పావనంగా చేస్తారు పిల్లలైన మీకు తెలియదు. ఎప్పటి వరకైతే వారు తయారు చెయ్యరు అప్పటి వరకు ఎలా తెలుసుకోగలరు? ఆత్మ చిన్నని నక్షత్రం వంటిది అని మీరు కూడా అర్థం చేసుకున్నారు. బాబా కూడా చిన్న నక్షత్రం వంటివారు, కానీ వారు జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు. వారు మిమ్మల్ని కూడా తమ సమానముగా తయారు చేస్తారు. ఈ జ్ఞానము పిల్లలైన మీలో ఉంది. దీనిని మళ్ళీ మీరు అందరికీ అర్థం చేయిస్తారు. మళ్ళీ సత్యుగంలో ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారా? లేదు కదా. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరే. వారు మిమ్మల్ని ఇప్పుడే చదివిస్తారు. అందరి జీవిత కథ కావాలి కదా, దానిని తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. బాబాను మేము స్మృతి చేస్తున్నాము, మళ్ళీ మర్చిపోతున్నాము అని కూడా మీరు అనుభవం చేసుకుంటారు. మాయయే మీ యొక్క శత్రువు, అది మిమ్మల్ని మరిపింపచేస్తుంది, అనగా బాబా నుండి విముఖంగా చేసేస్తుంది అని బాబా అంటారు. పిల్లలైన మీరు ఒకేసారి బాబా సమ్ముఖంలోకి వస్తారు. తండ్రి ఒకేసారి వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ సమ్ముఖముగా రావలసిన అవసరమే లేదు. పాపాత్మ నుండి పుణ్యాత్మగా స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు, అంతే. మళ్ళీ వారు వచ్చి ఏం చేస్తారు? మీరు పిలిచారు మరియు నేను ఖచ్చితంగా నా సమయంలో వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను నా సమయానికి వస్తాను. ఇది ఎవరికీ తెలియదు. శివరాత్రిని ఎందుకు జరుపుతారు, వారు ఏం చేశారు ఎవరికీ తెలియదు. కావుననే శివరాత్రి నాడు సెలవు మొదలైనవేమీ ఇవ్వరు. మిగిలిన జన్మదినాలన్నింటికీ సెలవునిస్తారు. కానీ శివబాబా వస్తారు, ఇంతటి పాత్రను అభినయిస్తారు. కానీ దాని గురించి ఎవరికీ తెలియదు, దాని అర్థమే తెలియదు. భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉంది. శివబాబాయే ఉన్నతోన్నతమైన వారని పిల్లలైన మీకు తెలుసు. కావున తప్పకుండా మనుష్యులను ఉన్నతోన్నతముగా తయారు చేస్తారు కదా. నేను ఇతడికి జ్ఞానమును ఇచ్చాను, యోగమును నేర్పించాను. దాంతో ఇతడు నరు నుండి నారాయణుడుగా అయ్యాడు. వారు ఆ జ్ఞానాన్ని విన్నారు. ఈ జ్ఞానం భారతదేశం కొరకే ఉంది. ఇది ఇంకెవరికీ శోభించదు. మీరు మళ్ళీ అలా తయారవ్వాలి. ఇంకెవ్వరూ అలా అవ్వరు. ఇది నరు నుండి నారాయణుడుగా అయ్యే కథ. ఎవరైతే ఇతర ధర్మాలను స్థాపించారో వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానులుగా అయ్యారు. మళ్ళీ వారందరూ సతో ప్రధానులుగా అవ్వాలి. ఆ పదవి అనుసారంగా
మళ్ళీ పాత్రను పునరావృతం చేయాలి. ఉన్నతమైన పాత్రదారులుగా అయ్యేందుకు మీరు ఎంతగా పురుషార్థం చేస్తున్నారు? పురుషార్థం ఎవరు చేయిస్తున్నారు? బాబా చేయిస్తున్నారు. మీరు ఉన్నతముగా అయిపోతారు పురుషార్థం చేసి. మళ్ళీ ఇంకెప్పుడు స్మృతి కూడా చెయ్యరు. స్వర్గంలో ఏమైనా స్మృతి చేస్తారా? ఉన్నతోన్నతమైన వారు తండ్రి. మళ్ళీ వారు ఉన్నతముగా తయారు చేస్తారు. నారాయణుడి కన్నా ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, మరి మీరు నరుడి నుండి నారాయణుగా అవ్వాలి అని ఎందుకు అంటారు? కృష్ణుడుగా అవ్వాలి అని ఎందుకు అనరు? మొదట నారాయణుగా అయితే అవ్వరు కదా. మొదట యువరాజైన కృష్ణుడుగానే అవుతారు కదా. బాల్యంలో పుష్పము వలె ఉంటాడు. లక్ష్మీనారాయణులు యుగులులు కదా. బ్రహ్మచారికే మహిమ ఉంటుంది. చిన్నపిల్లలను సతోప్రధానులు అని అంటారు. మేము మొట్టమొదట తప్పకుండా యువరాజులుగా అవుతాము అని పిల్లలైన మీకు మీ మనస్సులో ఉండాలి. నిరుపేదల నుండి యువరాజులుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంది. బెగ్గర్ అని ఎవరిని అంటారు? ఆత్మనే శరీరంతో పాటు బెగ్గర్ లేక షావుకారు అని అంటారు. ఈ సమయంలో అందరూ బెగ్గర్లుగా అయిపోతారని మీకు తెలుసు. అందరూ అంతమైపోతారు. మీరు ఈ సమయంలోనే శరీర సహితముగా బెగ్గర్లుగా అవ్వాలి. డబ్బు ఏదైతే ఉందో అదంతా అంతమైపోతుంది. ఆత్మ నిరుపేదగా అవ్వాలి. అంతా వదిలివేయాలి. మళ్ళీ ప్రిన్స్గా అవ్వాలి. ధనము, సంపద మొదలైన వాటన్నింటినీ వదిలి నిరుపేదలుగా అయ్యి మనం ఇంటికి వెళ్తాము అని మీకు తెలుసు. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళి యువరాజులుగా అయ్యి వస్తాము. ఏదైతే ఉందో దాన్ని అంతటినీ వదిలివేయాలి. ఈ పాత వస్తువులు ఎందుకు పనికిరావు. ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు కల్పపూర్వం వలె వస్తుంది. ఎంతెంతగా మీరు ధారణ చేస్తారో అంతంతగా ఉన్నత పదవి లభిస్తుంది. ఈ సమయంలో ఎవరి వద్దనైనా 5 కోట్లు ఉన్నా అది కూడా అంతమైపోతుంది. మనం మళ్ళీ మన కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మేము కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నాము అని భావించేవారు ఇంకే సత్సంగంలోనూ ఉండరు. పిల్లలైన మీ బుద్ధిలో బాబా మనల్ని మొదట బెగ్గర్లుగా తయారు చేసి ఆ తర్వాత యువరాజులుగా తయారు చేస్తారు అని ఉంది. దేహ సర్వ సంబంధాలను వదిలినట్లయితే బెగ్గర్లుగా అయిపోయినట్లే కదా. అసలు ఏమీ లేదు. ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు బెగ్గరగా, నిరుపేదగా, దివాలా తీసి ఉంది. మళ్ళీ సుసంపన్నంగా అవుతుంది. అలా ఎవరు తయారవుతారు? ఆత్మయే శరీరము ద్వారా అవుతుంది. ఇప్పుడు రాజు రాణులు కూడా లేరు. వారు కూడా దివాలా తీశారు. రాజు రాణుల కిరీటం కూడా లేదు. పవిత్రత కిరీటము లేదు. రత్నజడిత కిరీటము లేదు. ఇది అంధకార నగరంగా ఉంది. సర్వవ్యాపి అని అనేస్తారు. అనగా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందరూ సమానమే. కుక్క పిల్లి అన్నింట్లోనూ ఉన్నారు అని అంటారు. దీనినే అంధకార నగరము అని అంటారు. అది బ్రాహ్మణులైన మీ రాత్రి. జ్ఞానం అనే పగలు వస్తోందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సతయుగంలో అందరూ జాగృతి జ్యోతులుగా ఉన్నారు. ఇప్పుడు దీపము పూర్తిగా ప్రకాశం లేకుండా అయిపోయింది. భారతదేశంలోనే దీపాన్ని వెలిగించే ఆచారం ఉంది. ఇంకెవరూ దీన్ని వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోయి ఉంది. సతోప్రధానమైన విశ్వాధిపతులుగా ఉండేవారు. ఆ శక్తి తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు ఎటువంటి శక్తి లేదు. మళ్ళీ మీకు శక్తినిచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు బ్యాటరీ నిండుతుంది. ఆత్మకు పరమాత్మ అయిన తండ్రి స్మృతి ఉండడం ద్వారా బ్యాటరీ నిండుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు నాటకం పూర్తవుతోంది, మనం ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మను బాబా స్మృతి ద్వారా సతోప్రధానంగా, పావనంగా తప్పకుండా తయారు చేసుకోవాలి. బాబా సమానంగా జ్ఞానసాగరునిగా, శాంతి సాగరునిగా ఇప్పుడే అవ్వాలి. రెండో పాయింట్, ఈ దేహము నుండి కూడా పూర్తిగా నిరుపేదలుగా అయ్యేందుకు ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నామో అదంతా అంతం అయిపోనున్నది అని మీ బుద్ధిలో ఉండాలి. మనం నిరుపేదల నుండి యువరాజులుగా అవ్వాలి. కొత్త ప్రపంచం కొరకే మన యొక్క చదువు ఉంది. ఈరోజు వరదానము, చమత్కారమును చూపించేదానికి బదులుగా అవినాశి భాగ్యము యొక్క మెరుస్తున్న సితారుగా తయారు చేసే సిద్ధి స్వరూప ఆత్మాభవ. చమత్కారమును చూపించేదానికి బదులుగా అవినాశి భాగ్యపు మెరుస్తున్న సితారుగా తయారు చేసే సిద్ధి స్వరూప ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ. ఈ రోజుల్లోని అల్పకాలిక సిద్ధి కలిగిన వారు చివర్లో పైనుండి వచ్చిన కారణంగా సతోప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రత ఫలస్వరూపంగా అల్పకాలం యొక్క చమత్కారాన్ని చూపిస్తారు. కానీ ఆ సిద్ధి సదాకాలము ఉండదు. ఎందుకంటే కొద్ది సమయంలోనే సతో, రజో, తమో ఈ 3 స్థితులను దాటుతారు. పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధిస్వరూపులు. చమత్కారమును చూపించేందుకు బదులుగా మెరుస్తున్న జ్యోతిస్వరూపులుగా తయారు చేసేవారు. అవినాశి భాగ్యపు మెరుస్తున్న సితార్లుగా తయారు చేసేవారు. కాబట్టి అందరూ మీ వద్దకు అంచలిని అనగా దానమును స్వీకరించేందుకు వస్తారు. స్లోగన్. అనంతమైన వైరాగ్య వృత్తి వాయుమండలము ఉన్నట్లయితే సహయోగి సహజయోగిగా అయిపోతారు. అనంతమైన వైరాగ్య వృత్తి వాయుమండలము ఉన్నట్లయితే సహయోగి సహజ యోగిగా అయిపోతారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్. ఈ అంతిమ జన్మలో బ్రాహ్మణాత్మల ద్వారా కూడా అన్ని లెక్కాచారాలు ఇక్కడే సమాప్తం అవ్వనున్నాయి. ధర్మరాజపురి నుండి రక్షించబడేందుకు బ్రాహ్మణులు ఎక్కడో ఒక చోట నిమిత్తులుగా అవుతారు. అందుకే ఈ బ్రాహ్మణ పరివారంలో ఇలా జరుగుతుందేమిటి అని భయపడకండి. ఇక్కడ లెక్కాచారాలు తీరిపోయి ఉన్నతి జరుగుతూ ఉంది అనే సంతోషంలో ఉండండి. ఓం శాంతి.